పొందాలంటే మీరు చేయాల్సిన బాధ్యతల్ని కూడా బాధ్యతగా నిర్వర్తించాలి అనే సోషల్ మెసేజ్ తో మనల్ని సూపర్ డూపర్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. నూనాకినపాలెం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పాచిపల్ల పీతారావు గారి మీద సింకిబంతల సిన్నారావు భారీ మెజారిటీతో గెలుపొందారు. అడుగో మహారాజు పులిలా కదిలాడు, తిన్నా కున్నక్కు తిన్నా ఉన్నోళ్ళు నిన్ను చూసి వాళ్ళకేమీ లేదు. మరి మీ అందరూ కూడా ఓటేసి నన్ను గెలిపించారు కాబట్టి మీ అందరూ బాగోగులు చూసుకుంటానని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నాను. సింకి బంతలకే, సింకి బంతలకే, సింకి బంతల సిన్నారావుకే. బాబు గారు నమస్కారం. మేడం నమస్తే అండి. ప్రజలంటే ప్రజల్లా చూడకూడదండి, ప్రజల్ని పిల్లల్లా చూడాలి. వాళ్ళకి ఏం కావాలో చూడాలి. ఈ రోజు నా మీద బాధ్యత పెట్టారు, మరి ఏం చేస్తాం? చిన్నారావు గారు నమస్కారం. నమస్తే నమస్తే. ఏంటి ఇలాగొచ్చావు? మా ఇంటి ముందు మొత్తం రోడ్ అంతా గుంతలు ఉందండి. అది కొత్త రోడ్ ఏమైనా శాంక్షన్ చేస్తాను చెయ్యనుగా. అరే ఓటేసి గెలిపించామండి. ఓటును ఉత్తరే వేసావా? డబ్బులు తీసుకున్నావు కదా నా దగ్గర? నేను తీసుకోలేదు. ఇప్పుడు ఎంత తీసుకున్నాడు చూడండి ఒకసారి. 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు తీసుకున్నావు కదా, తీసుకోలేదని చెప్తావే నువ్వు? తీసుకోలేదు సార్. నేను వాటర్ బాటిల్ మర్చిపోయినావు, వాటర్ కూడా తీసుకున్నాడు. బిర్యానీ ప్యాకెట్. మీ ఇంటి ముందు రోడ్ వేయాలంటే నువ్వు తీసుకున్న 1000 రూపాయలకి ఇంకో 1000 రూపాయలు వడ్డీ కలిపి మొత్తం ఓటు కోసం డబ్బులు తీసుకున్నావు కదా బాబు గారు. డబ్బులు తీసుకున్న వాడికి ప్రశ్నించే అర్హత లేదు మేడం గారు. బాబు గారు రోడ్డు అనుభవం తాడితే చెప్తారు సార్. నాకు రోడ్డు దేవో తెలిపోతాను సార్. నేను రాఘవ నీళ్ళ ఆవేశం తగ్గింది నాకు. తగ్గనివ్వండి సార్. ఓటు అడిగాను కదా అని చెప్పి 1000 రూపాయలు అడిగావు. 1000 రూపాయలు అడిగాడు బాబు గారు. నా దగ్గర ఇప్పుడు లేవురా, 500 ఇస్తాను, గెలిచాక 500 ఇస్తాను చేసుకుంటా. నాకు ఇప్పుడే కావాలను కోఆపరేట్ చేయి. తోడ అనుకూలంగా పెట్టి అతనికి తోడ అనుకూలంగా పెట్టమను. ప్యాంట్లు ఇలా మోకాల మీద కాదురా, తొడల దగ్గర చింపుకోండి. ఇవ్వడానికి బాగుంది. 1000 రూపాయలు ఎలా ఇచ్చానో తెలుసా నీకు? మా ఇంట్లో బకెట్లు ఉంటే బాత్రూమ్ లో తీసుకెళ్లి అమ్మేసి వీడికి 1000 రూపాయలు ఇచ్చారు బాబు గారు. అమ్ముతావు అమ్ముతావు. స్నానానికి బకెట్ లేదు బాత్రూమ్ లో, ఏం చేసావు? వచ్చేస్తుంది సార్. వచ్చేస్తుంది. నీ బాబు గారు సమ్మా నా పుట్టింటోళ్ళు పెట్టిన బకెట్. కరెక్టేనే, సర్పంచ్ అయ్యాను, అభినందించు. సర్పంచ్ ఇంట్లో సామాన్ బయట వాళ్ళకి ఇవ్వడం కాదు, బకెట్ తీసుకురాకపోతే. పిఏ గారు సార్, ప్రజలు పిల్లలు లాంటి వారండి, వాళ్ళకి ఏం కావాలో మనం చూసుకోవాలి. ఏమండి చిన్నారావు గారు బాగున్నారా అండి? చూసారా బాబు గారు? సర్పంచ్ చిన్నారావు గారు మర్యాద ఉండాలి. ఎందుకు తగలడ్డావు చెప్పు. మా ఇంట్లో పిల్లలు చాలా మంది ఉన్నారండి. అవును. ఆడుకుంటే రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు సార్. వెహికల్స్ ఏమైనా వచ్చి గుద్దేస్తే ప్రమాదం కదండి. అందుకని మా ఇంటి ముందు స్పీడ్ బ్రేకర్ వేయించండి సార్. నేను వేయించను. ఎందుకు వేయించరండి? మీకు ఓటేసి గెలిపించాక సార్. ఇప్పుడు ఎంత తీసుకున్నాడు మన దగ్గర? మొత్తం 20 మందికి అని చెప్పి 60,000 తీసుకున్నాడు సార్. 20 ఓట్లు మీ ఇంట్లో ఉన్నాయని 60,000 నా దగ్గర తీసుకున్నావు. ఓటుకు 3,000 అంటే ఒరే నాకు డౌట్ రా, నువ్వు పిల్లలు పోషించడానికి అంటున్నావు, ఇలా ఓట్లు అమ్ముకోవడానికి అంటున్నావు? మరి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్లు పెడుతున్నారు సార్. సంవత్సరానికి ఒకసారి పెడితే మాలాంటి వాళ్ళు కూడా బతికేస్తాం కదా. అలా కొడతారంటే మీ వెనకాల ప్రచారాన్ని తిరిగి మా చెప్పులు అరిగిపోయినాయి సార్. ప్రచారంలో మేము కూడా మీ పిల్లలు కరిగి చేతిలో రేఖలు అరిగిపోయారా? జాతకం చూపించుకుందామని జ్యోతిషుడి దగ్గరికి వెళ్తే ఏం చేసేవరా, రేఖలు అరిగిపోయిన అడుగుతున్నారు. ఎలా చెప్పుకోమంటారు? నీకు 60,000 ఎలా ఇచ్చాను తెలుసురా? మా ఇంట్లో మంచం అమ్ముకుని మరి మీకు ఇచ్చాను రా. పుట్టింటోళ్ళు పెట్టిన మంచం కనిపించట్లేదు, ఏం చేసావు? నేను సర్పంచ్ అయ్యాను, ఆనందించు. పుట్టింటోళ్ళు మర్యాదగా మంచం తీసుకురా, లేకపోతే అండే చీప్గా మంచం అమ్ముకోవటం ఏంటండి? మంచం విలువ ఏంటో 20 మందిని కన్నా నాకు తెలుసు సార్. నాకు ఆ విలువ తెలియక మంచం అమ్మేసి 20,000 ఇచ్చాను రా. 20,000 కోసం మంచం నమ్మేను సార్. ఏదో సేవ చేద్దామని వస్తాం, ఇంకేదో చేయించుకుంటారు.
సర్పంచ్ గారు ఏంటి ఎలా వచ్చారు? మాకు 2 నెలల నుండి రేషన్ సరుకు ఇవ్వట్లేదండి. ఎందుకు ఇస్తారా? ఊర్లో ఉన్న రేషన్ అంతా నీ గౌరవంలో ఉంటే. ఓటేసి గెలిపించాం కదా. ఓటేసి గెలిపించాం కదా, అంత గట్టిగా అడుగుతా నువ్వు. చూడండి వీడికి మనం ఓట్ల ఎలక్షన్ ఎంత ఇచ్చాం వీడికి చూసుకోండి సార్. వీడి డబ్బులు అయితే ₹1 తీసుకోలేదు సార్. కానీ 10 కేజీలు బియ్యం, 4 కేజీలు కందిపప్పు, 2 లీటర్ల ఆయిల్, 3 కేజీలు మినపప్పు, ఇంకా చాలా లిస్ట్ ఉంది సార్. నిజమే, ఇంట్లో సరుకు అంతా తీసుకెళ్ళి ఇచ్చాను. ఇంట్లో సరుకులు ఒక్క గింజలేవు. 5 కేజీలు బియ్యం ఉండాలి. ఏం చేసావు? 5 కేజీలు వంట నూనె ఉండాలి. 2 కేజీలు మినపప్పు, 50 కేజీలు ఇడ్లీ రవ్వ. అంటే ఇంట్లో సరుకులన్నీ. అయినా నేను అస్సలు నీ ఇంట్లోనే ఉంటాను. మా సరుకుల సంగతి ఏంటి మరి? ఇంకా సరుకుల సంగతి ఊరి మీద పడి. ప్రజలు పిల్లల లాంటి వారు బాబు గారు. వాళ్ళు మనం హత్య చేయకూడదు. బాబు గారు మాట్లాడు, నువ్వు తెలుస్తారంట వింటా. నేను చెప్పేది వినవా? ఇంకా ఊర్లో బాగోగులు చాలా చూడాలి. మనం అప్పుడే పదవిలోకి వచ్చేసి 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఒకసారి గ్రామస్తులతో కూడా మీరు మీటింగ్ ఏర్పాటు చేయించాలి. గత 5 ఏళ్ళుగా మీరు అందరూ కూడా గ్రామాభివృద్ధికి ఎంతో కోఆపరేట్ చేశారు. మళ్ళీ త్వరలోనే ఎలక్షన్లు వస్తున్నాయి. సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు అందరూ కూడా నాకే ఓటు వేయాలి. ఓకే, దాందే ఉంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో కూడా మళ్ళీ మన సింకిబంతల సిన్నారావే గెలిచాడు. కొడతారంటే కొట్టొద్దా? మళ్ళీ గెలిచాను కదా నేను. ఈసారి కూడా మీరు ఏమో అడగకుండానే కొట్టేస్తాను. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే, ఒంట్లో ఒక్కో నరం మెలికటిపోతే. ఈ రోజు రాఘవ్ గారు నేతలకి కొన్ని ఐడియాస్ ఇచ్చినట్టున్నారు. చాలా వైలెంట్ నేతగా ఉన్నాడు. కానీ పొలిటికల్ సినారీ ఎలా ఉంది అనేది చూపించారు. ఫన్నీగా అనిపించింది. బాబు గారు బాగుంది. ప్రజెంట్ పొలిటికల్ హీట్ లో ఉంది కాబట్టి బాగా కనెక్ట్ అవుద్ది. బాగా చేసావు రాఘవ, గుడ్. గుట్ట కింద గుంపు సెట్ల నిండా, గుట్ట కింద గుంపు సెట్ల నిండా, చెయ్యి పట్టినా చెయ్యి పట్టినా చెయ్యి పట్టి గుంజాకయ్యో మొదలైనా. ఈ పాట పాడింది నువ్వే కదా? అవును సార్, ఈ పాటలో మేల్ సింగర్ నేనే సార్. రెస్పాన్స్ ఎలా వచ్చిందో తెలుసా సార్? ఎలా వచ్చింది? అందరూ మా వీడియోలే సార్. చైనాలో మా వీడియోలే, అంతేందుకు అమెరికాలో కూడా మా వీడియోలే సార్. రాత్రి అమెరికా వీడియోలు చూసారు, నీది లేదయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? సార్ మీరు గుట్ట కింద వీడియోలు కాకుండా గుట్టెరకా వీడియోలు చూసుంటారు సార్. ఇంతకు నువ్వేం చదువుకున్నావు? చదివికి జాబ్ రాకుండా పనిచేస్తారు చూడండి, ఆ చదువు చదివాను సార్. వచ్చేంతసేపు అయింది, ఒక్కళ్ళైనా నాకు నమస్కారం పెట్టారా? అక్కడ 2 జడ్జిలు ఉన్నారు, వాళ్ళు నాకంటే బాగా పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో నేను నమస్కారం పెడితే వాళ్ళు ప్రతి నమస్కారంగా ఇంకో నమస్కారం పెట్టారు. అది వాళ్ళ సంస్కారం. వాళ్ళని చూసి నేర్చుకోండి. సిగ్గు చెర లేకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు. జనరల్ గా డిసీజ్ వచ్చిపోతారు, వీ డిసిప్లిన్ పోయేలా ఉంది. హీరో గారు తొందరగా రావాలి సార్. ఎవడెదో స్టైల్ కూర్చోండి ఇక్కడ. విలన్ గారు సార్ నమస్తే, పెట్టండి సార్. విలన్ అంటే తెలుగు వాళ్ళు దొరుకుతారు కదా. ఎవడో నూడిల్స్ వేసుకుని తీసుకొచ్చి వెళ్ళంటే యాక్షన్. మీ నాన్న ఎంత మహనీయుడురా. మీ నాన్న రోడ్డు అంటే వెళ్తే 10 మంది దండం పెడతారా, నువ్వు వెళ్తే 10 మంది చీ అంటున్నారా. బ్లడీ భాస్కర్. నాకు వెన్నుపోటు పొడుస్తావా? వెన్నుపోటు అంటే నాకు నచ్చదురా. ఏ అబ్బా ఏం చెప్పాడండి? నీకు దానవరా బాబు. వెన్నుపోటంటే వీడికి తెలియదంట. పాపం పసి కందు అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా.